బ్యాక్ టు న్యూస్. కమ్యూనిజానికి అంతం లేదని, మానవ సమాజం ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుందని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 100 సంవత్సరాల సిపిఐ పైలాన్ను ఆవిష్కరించారు. ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు ఉంటారని సాంబశివరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, నాడు నేడు ఎప్పటికీ పేదల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీయేనని ఆయన కొనియాడారు. అనేక మంది త్యాగదనులు త్యాగాలు చేశారు, అనేక మంది మరణించారు. మరి శేషగిరిరావు గారు చంపేశారు. ఆ రోజుల్లో మీ దగ్గర కూడా సుధాకర్ రెడ్డి ఫస్ట్ మన యూనియన్ నాయకుడు ఆయన కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. ఎర్రజెండా పట్టుకున్నారన్నది చంపాలనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు నడుస్తూనే ఉంది. ఈనాడు ముందు మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు మొన్న దిగ్మాలు చంపేశారు, అది ముందు నంబాలు కేసులను చంపేశారు. వందల మంది సంచేస్తానే ఉన్నారు. ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? అడవిలో ఉన్నారు, సుఖంగా బట్ట కట్టుకున్నారా? సుఖమైన ఇంట్లో ఉన్నారా? ఎండ వాన ఆకలి లేకపోతే తప్పిగా అన్ని భరిస్తూ అడవిలో ఉండాల్సిన కారణం వాళ్ళకి వచ్చింది. ఎందుకున్నారు చెప్పండి? ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు. ఆయన భగవంతుడు దేశీ మేడలు, ప్యాలెస్లు, 100,000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళేమో సుఖంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సొమ్ములు అడిగిన వాడిని చంపేస్తావా? కార్మికుల శక్తి, కార్మికుల శ్రమ, కార్మికుల శ్రమ ద్వారా వచ్చినటువంటి ఆ ఉత్పత్తిని. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరికి